పల్నాడు జిల్లా రెంటచిత్తల మండలం రెంటాలకు చెందిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవ్వులూరి చెన్నారెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై మృతుడి తండ్రి భాస్కర్ రెడ్డితో మాజీ సీఎం జగన్ మాట్లాడిన ఫోన్ కాల్ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి చెన్నారెడ్డి ద్విచక్ర వాహనంపై మాచర్ల నుంచి రెంటాలకు ఒంటరిగా బయలుదేరగా దారి కాచిన ప్రత్యర్థులు వెంబడించి వాహనాలతో ఢీకొట్టారు. అనంతరం చెన్నారెడ్డి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని రహదారి పక్కన పొలాల్లో పడేసి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అనుచరుడు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి రాగా మీరే హత్య చేయించారంటూ అక్కడున్న వైసీపీ నాయకులు నిలదీశారు. పిన్నెల్లి సోదరుల వర్గపోరే చెన్నారెడ్డి హత్యకు దారితీసిందని మృతుడి మామ రంగారెడ్డి ఆరోపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డిని వైఎస్ జగన్ తో శుక్రవారం ఆసుపత్రి వద్ద ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కూడా మనవాళ్లే చంపేశారంటూ పలుమార్లు ప్రస్తావించగా జగన్ చివరకు సారీ చెప్పి సంభాషణ ముగించారు. మృతుడికి తాతయ్య అయ్యే భాస్కర్ రెడ్డి జగన్ తో ఫోన్ మాట్లాడుతూ చంపింది మనవాళ్లే అని 1కి 2 సార్లు స్పష్టం చేశారు. బుద్ధి కారం గొంతు ఎవరితో చేయించినారు? మనోళ్ళే ఎవరిని కూడా తెలియదు. మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే అందరం మరి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే సొంతోళ్ళే గవర్నమెంట్ కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సొంత మనవడు భాస్కర్ అన్న మనవడు.